మనిషి పగబడితే ఒకరిపైన ఆ పగని ఎలా తీర్చుకోవాలి, ఏ రకంగా తీర్చుకోవాలి అని ఈ మధ్య కాలంలో కొత్త దారులన్నీ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనకి తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకుంటున్నాం. కాకపోతే మనం కనిపెట్టే కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో అదే న్యూస్లో సెన్సేషన్ అవుతా ఉంది. డైరెక్టర్ మారుతి ఇంటికి పార్సల్స్, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు మనం. ఏం జరిగింది అంటే, క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే ప్రభాస్ సినిమా మారుతి గారి డైరెక్షన్లో రాజాసాబ్ అనే సినిమా అయితే విడుదలైంది. సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా, తన ప్రోడక్ట్ కాబట్టి, తను తీసుకున్నాడు కాబట్టి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతా, లేదంటే నా అడ్రస్ ఇస్తున్నా అని చెప్పేసి ఒక మాట వాడడం. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ బాగాలేదు అని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరిగినప్పుడు ఏ హీరోకి అయితే అభిమానులు ఉంటారో ఆ అభిమానులు హర్ట్ అవుతారు. అది మనకు తెలిసిన విషయమే. ప్రభాస్ గారికి అంటావా, పాన్ ఇండియా స్టార్ కాబట్టి పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో మన హీరో కాబట్టి ఇంకా మొత్తం కోసేసుకునే అభిమానులు కూడా ఉంటారు. అయితే మా హీరో బాగానే యాక్ట్ చేశాడు, మా హీరో బాగానే డ్యాన్స్ చేశాడు, మా హీరో డైలాగులు బాగా చెప్పాడు, మా హీరో ఎమోషన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు, కానీ నీ డైరెక్షన్ బాగాలేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయింది, నీ వల్ల మా హీరోకి అపఖ్యాతి వచ్చింది అని చెప్పేసి ఫ్యాన్స్ భావించి నిన్ను ఏదో ఒకటి చేస్తాం చూడు అని చెప్పేసి ఆన్లైన్లో మన సోషల్ మీడియాలో అక్కడిక్కడ నువ్వు కనిపించు, నీ సంగతి చూస్తా అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చారు. ఏ రోజైతే సినిమా రిలీజ్ అయ్యి కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకుందో, డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేశారు. ఆయన అడ్రస్ కూడా ఇచ్చుకున్నాడు, సో అండ్ సో నేను ఇక్కడ ఉంటాను, ఇది నా అడ్రస్ అని. ఇప్పుడు ఏం జరిగింది అంటే, రాజాసాబ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2-3 వారాలు గడిచిపోతుంది. ఇప్పుడు మనం Jan 26 వరకు వచ్చాము. పెద్దగా సంక్రాంతి తర్వాత ప్రతి వారం సినిమాలు అయితే ఏం లేవు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎందుకో రాజాసాబ్ మనసులో బాగా నాటుకొని పోయిందనమాట. పదే సినిమా చూడడం, అసలు ఈ సినిమా ఇలా తీస్తే ఇంకా బాగుండేది, ఈ సీన్ ఇటు పెడితే ఇంకా బాగుండేది అని చెప్పేసి హర్ట్ అవ్వడం. అప్పటికీ కూడా మారుతి ఏం చేశాడంటే, 2-3 రోజుల తర్వాత మీకు సరిగ్గా అర్థం కాలేదు, ఈ సీన్స్ ఉంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అందుకే యాడ్ చేస్తున్నానని చెప్పేసి ఆ వింటేజ్ ప్రభాస్ లుక్ని అడిషనల్గా యాడ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి అది పెద్దగా ఏం అనిపించలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా ఉంది, స్టార్టింగ్ జపనీస్ ఎపిసోడ్ లేకున్నా తర్వాత 20 minutes యాడ్ చేసినా సరే మళ్ళీ దానికి ఆదరణ, అంటే జనాలు వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అది ఎక్కడికో తీసుకెళ్ళింది, 1800 కోట్లు. ఇప్పుడు జపాన్లో మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళొద్దో తెలియదు. 2500 CR వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ దీనికి ఏంటంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక అతికిస్తే ఎంత, అతికించకపోతే ఎంత అనే సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత రోజు ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారంటే, మారుతి కనిపిస్తే చాలు ఏదో పెద్ద శత్రువుని చూస్తున్నారు, ఇతన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక మూకుమ్మడి దాడి క్రియేట్ చేశారు. అది ఏంటంటే, ఇప్పుడు మనకు నార్మల్గా ఇంటికి అమెజాన్ డెలివరీ వస్తుంది, COD పెట్టుకుంటాం కదా. ఇప్పుడు డబ్బులు కట్టినా ఇంటికి వస్తుంది, లేదా క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఇంటికి వచ్చిన తర్వాత వాడు డబ్బులు తీసుకెళ్తాడు. స్విగ్గీ వస్తుంది, జొమాటో వస్తుంది, డన్జో ఉంది, ఇంకా ఫుడ్ యాప్స్ కూడా ఒక 3-4 ఉన్నాయి, షేరో, హోమ్ ఫుడ్ అని ఇంకేవేవో. అండ్ నెక్స్ట్ జెప్టో, బ్లింకిట్, ఫ్రెష్ టు హోము, కొన్ని ఈవెన్ కంట్రీ డిలైట్, ఇలాంటి యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నారు ఏవేవైతే ఇంటికి వస్తాయి అనేది. ఇన్స్టామార్ట్ కానివ్వండి, బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ రెడీ, స్టార్ రెడీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. స్టార్ ఏమో టాటా వాళ్ళది, డిమార్ట్ మీకు తెలిసిందే. ఈ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళకి కావాల్సిన సరుకులన్నీ యాడ్ చేసి COD పెట్టడం. COD ఎక్కడ పెట్టారు? మారుతి ఇంటి అడ్రస్ పెట్టారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ అది, వాచ్మెన్ దగ్గరకు ఒక డెలివరీ బాయ్ వస్తాడు. సార్ ఇది పలానా డోర్ నెంబర్కి పలానా మారుతి గారి పేరు మీద వచ్చింది. అవునా, ఒక నిమిషం ఉండండి సార్, మీకు ఫుడ్ ఏదో ఆర్డర్ వచ్చింది, నేనేం పెట్టలేదే మారుతి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళది కాదంట, మీరు ఇంకోసారి అడ్రస్ చూసుకొని వెళ్ళండి. లేదు సార్, నేను డెలివరీ తెచ్చేసాను, ఫుడ్ మళ్ళీ పాడైపోతుంది, మేము రెస్టారెంట్లో రిటర్న్ ఇవ్వలేము, అలా అని చెప్పేసి మాకేం చేయాలో అర్థం కావట్లేదు, మేము తినలేమని చెప్పి వాళ్ళు గొడవ. అది వదిలేస్తే ఇంకో జొమాటో అబ్బాయి రావడం, సార్ మారుతి గారి ఇంటికి పిజ్జా వచ్చింది, సార్ మారుతి గారి ఇంటికి అది వచ్చింది, ఇది వచ్చింది, ఇన్ని పార్సల్స్. నెక్స్ట్ వెంటనే అమెజాన్ వాడు రావడం, సార్ పెద్ద సోఫా వచ్చింది, ఎక్కడ దించమంటారు, పలానా అడ్రస్కి అని చెప్పి పెద్ద సోఫాలు, వార్డ్రోబులు, మంచాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు పెట్టేశారు, పెట్టి COD పెట్టి వదిలేశారు. అండ్ నెక్స్ట్
అదేంటి డన్జోలో చికెన్ ఆర్డర్ చేయడం, అంటే లీషియస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా మన ఆన్లైన్ చికెన్ ఆర్డర్స్, వీటిని తీసుకొచ్చేది డన్జో యాప్. దాంట్లో చికెన్ 2 కిలోల చికెన్ పెట్టి సిఓడి పెట్టేశారు. ఫిష్ ఆర్డర్ పెట్టి ఫ్రెష్ టు హోమ్లో ఫిషెస్ ఆర్డర్ పెట్టి సిఓడి పెట్టేశారు, క్యాష్ ఆన్ డెలివరీ. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు, ఇన్స్టామార్ట్లో డైరీలు, పెన్నులు, స్కేళ్ళు, ఇంకేవేవో ఫైల్స్, కాలేజ్ బ్యాగులు ఇవి కొన్ని పెట్టేసి మారుతి ఇంటికి. అండ్ ఇంతటితో సరిపోకుండా ర్యాపిడో కూడా బుక్ చేసి మనము ఇప్పుడు పికప్ నువ్వేనా లేకపోతే ఇంకెవరైనా ఆప్షన్ అడుగుతుంది. నేను కాదండి ఇంకొకరు ఎక్కుతారు అని చెప్పి మారుతి గారి పేరు అడ్రస్ చెప్పి అక్కడ పెట్టడం. ఎట్లా ఉందంటే ఆ గేటెడ్ కమిటీ దగ్గరికి ఆన్లైన్ డెలివరీ అబ్బాయిలే కనీసం ఒక 100 మంది వచ్చారు. మొన్న జరిగిన సిట్యువేషన్ ఇదంతా కూడా. అంటే పగ తీర్చుకోవడము అంటే ఇట్లా కూడా ఉంటుందా అని తెలిసింది కొత్తగా. ఈ వార్త చెప్పాలంటే కూడా నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు మారుతి గారితో పోదు, చాలామందికి ఉంటుంది. మనం అపార్ట్మెంట్లో ఉంటాము, పైనోడుకో కిందోడుకో మనకి ఎప్పుడో పార్కింగ్ విషయంలోనే ఎప్పుడో గొడవ అవుతుంది. వీడి సంగతి చెప్పాలని ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తాం, కావాలని ఆర్డర్స్ పెట్టేసి వాడి ఇంటికి పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఆర్డర్స్ అంటే ఏమన్నా అనుకోవచ్చు. మీరు ఆన్లైన్లో వార్డ్రోబ్ కానీ, మంచం కానీ, కుర్చీ కానీ, టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ పెట్టి సిఓడి పెట్టారే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడు ఏం చేస్తాడు, పెద్ద ట్రక్ వేసుకొని వస్తాడు, వచ్చి అక్కడ దించుతాడు. మీరు ఆర్డర్ రిజెక్ట్ చేసినా కానీ కనీసం వాడికి ట్రాలీ ఛార్జీలన్నీ ఇవ్వాలి. అట్లీస్ట్ 1500 2000 ఎంత ఉంటుంది. ఇది ఇబ్బందే. అట్లా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి వాట్సాప్ గ్రూపుల్లో మారుతిని ఇలా టార్గెట్ చేయడం వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి అదే న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు చెప్పాలి అంటే. తీసేవాడు ఇది ఫ్లాప్ అవ్వాలని కూడా ఎవరూ తీరు. ఆ ప్రొడ్యూసర్ కూడా ఇది ఫ్లాప్ అవుతుందని తెలిసి డబ్బులు పెట్టడు. వాళ్ళకి ఏదో నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా ఇది ఆడుద్దేమో అని. అప్పటికే ఆయన అన్నాడు ఇది కొంచెం మైండ్ గేమ్కి సంబంధించిన సినిమా, అందరికి అర్థం కాకపోవచ్చు అని. మనం చాలా సినిమాలు చూసామ్మా. ఇప్పుడు 1 నేను ఒక్కడే ఉంది, రిలీజ్ అయినప్పుడు ఎవరికి అర్థం కాలే. ఇప్పుడు ఓటీటీలో మనం ఎగబడి చూస్తున్నాం. చాలా సినిమాలు అంతే, స్టార్టింగ్లో కొన్ని అర్థం కావు. అఫ్కోర్స్ అది నేను ఒప్పుకుంటా. అర్థం కాకుండా సినిమా తీయడం కూడా దర్శకుడి వైఫల్యమే 100% అది. ఎందుకంటే అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈజీగా సింపుల్గా ఇదంతా ఎందుకు, ఈ సంక్రాంతి సినిమాలే తీసుకుందాం. ఇప్పుడు నారి నడుమ మురారి ఉంది, టైటిల్లోనే సినిమా ఏంటో అర్థమైపోయింది కదా మనకి. టైటిల్లోనే సినిమా అర్థమైంది, అయినా సరే మనం వెళ్ళాం చూసాం, చాలా సింపుల్ స్టోరీ అర్థమైపోయింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ చూస్తే కథ అర్థమైపోయింది. అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడే మనకు అర్థమైపోయింది స్టోరీ, ఓహో ఇలా ఉంటుందా అని. నెక్స్ట్ అలాగే ఇంకొకటి సంక్రాంతికి వచ్చింది మహారాజు. సరే అనగనగా ఒక రాజు, ఆ సినిమా కూడా మనకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టాండప్ కమెడియన్ సినిమా తీస్తున్నాడు అంటే 1 లైనర్స్ చాలా ఉంటాయి, నవ్వుకోవచ్చు అని. కాకపోతే రాజాసాబ్లో ఏంటంటే వీళ్ళు హారర్ కామెడీ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసరికి ఎలా ఉంటుందో అని చాలా అంచనాలు పెట్టుకొని వెళ్ళేసరికి వీళ్ళ అంచనాలకు అది అందకపోగా, హారర్ ఎలిమెంట్స్ భయపెట్టకుండా, కామెడీ ఎలిమెంట్స్ నవ్వించకుండా ఉండేసరికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. కానీ మరీ ఇబ్బంది పెట్టే సినిమా అయితే కాదు, మరి ఇంతలా పగ తీర్చుకోవాల్సిన సినిమా అయితే కాదు. అండ్ ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని బయట కూడా చాలామంది మిగతా వాళ్ళ మీద దయచేసి పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలంటే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పెట్టకండి. అండ్ ఈ సందర్భంలో ఆన్లైన్ ఫుడ్ యాప్స్ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే సిఓడీలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు తీసుకెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఎందుకంటే రెస్టారెంట్ నుంచి ఒకసారి ఫుడ్ బయటకు వచ్చిందా జొమాటో బాధ్యత ఉంటుంది. డెలివరీ బాయ్ డెలివరీ చేయలేకపోతే తను అది చేసేంతవరకు ఇంకో ఆర్డర్ తీసుకెళ్ళలేడు, వాడు అక్కడే కూర్చుంటాడు. వాళ్ళకి ఏంటంటే రోజు ఇన్ని ఆర్డర్స్ ఇస్తేనే ఇన్ని డబ్బులు వస్తాయి. మనం చేయడం వల్ల చాలామంది అంటే చిన్న కార్మికులు రోడ్డు మీద పడతారు. అదొకటి అర్థం చేసుకోండి. మీరు పెట్టేసి కూర్చుంటారు, మీ పగ తీరిందేమో కానీ ఆ 100 మంది ఎంప్లాయీస్ని మనం ఆ రోజు ఇబ్బంది పెట్టాం. అంటే ప్రతిరోజు వాడు ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, 12 డెలివరీలు, ఒక 30 డెలివరీలు ఇస్తే నాకు ఇంత వస్తుంది ఈరోజు కమిషన్ అని చెప్పేసి. మీరు తీసుకొచ్చి అక్కడే పెట్టేశారనుకోండి, ఆ పూట అంతా వాడు రెస్టారెంట్కి రిటర్న్ ఇవ్వలేక, జొమాటో ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి వెళ్ళలేక, అక్కడ ఉన్న కస్టమర్ని కలవలేక రోడ్డు పైన ఉంటారు. మనం తీర్చుకునే పగ ఏదైతే ఉందో 100 మందిని ఇబ్బంది పెట్టేలాగైతే ఉండకూడదు. థ్యాంక్ యూ సో మచ్.